పాకిస్తాన్ ఈ పేరు వింటేనే పహల్గాం దాడి తర్వాత భారతీయులు మండిపడుతున్నారు. ఎప్పటికైనా ఏం చేసినా కుక్కతోక వంకర అన్నట్టు దాయాది వక్రబుద్ధి మాత్రం మారడం లేదు. ప్రపంచం ముందు నక్క వినయాన్ని ప్రదర్శించడంలో పీహెచ్డీ చేసిన పాక్ భారత్పై విరుచుకుపడడానికి విఫల యత్నాలను చేస్తూనే ఉంటుంది. ఇక పహల్గాం దాడితో పాక్ చేసిన దారుణం భారతీయుల గుండెలకు మాయని గాయాన్ని చేసింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన దేశంలో పాకిస్తాన్ పేరుతో ఏకంగా ఓ ఏరియానే ఉంది. పేరే కాదు, అక్కడ నివసిస్తుంది కూడా పాకిస్తానీయులేనట. మరి ఆ ప్రాంతం ఎక్కడో నార్త్లోనో ఈశాన్యంలో లేదు, మన తెలుగు గడ్డపైనే ఉంది. వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదా. మరి ఆ తెలుగు నగరమేది, ఎందుకు అక్కడ పాకిస్తాన్ కాలనుంది, దాని వెనుకున్న చరిత్ర తెలుసుకోవాలంటే మాత్రం ఈ స్టోరీ చూడాల్సిందే. విజయవాడలో పాకిస్తాన్ కాలనీ. మీరు వింటున్నది నిజమే. ఏపీ నడి బొడ్డులో ఉన్న విజయవాడలో పాకిస్తాన్ పేరుతో ఓ కాలనీ ఉంది. అంతేకాదు, దీనికి 40 ఏళ్ల చరిత్ర కూడా ఉంది. ఆ చరిత్రలోకి వెళ్తే అది 1971. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయం. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించింది. దీని తర్వాత పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్కు అవతరించింది. అప్పుడు బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని అనేక కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో వెళ్లాయి. లక్షలాది మంది శరణార్థులు తూర్పు పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ నుంచి భారత్కొచ్చారు. నిరాశ్రయులైన ప్రజల కోసం అప్పటి భారత ప్రభుత్వం అండగా నిలిచింది. శరణార్థుల కోసం దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆశ్రయం కల్పించింది. ఈ క్రమంలోని 1984లో విజయవాడలో పాయకాపురం సమీపంలో ఓ కాలనీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 1986 నాటికి 40 ఇళ్లతో కూడిన ఓ చిన్న కాలనీ నిర్మించింది. దానికి పాకిస్తాన్ కాలనీగా నామకరణం చేసింది. తూర్పు పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థుల కోసం ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా శిబిరాలు ఏర్పాటు చేశారు. దీంతో సరిహద్దుల నుంచి ఏపీలోని విజయవాడ వరకు ఇంత దూరం ఎవ్వరూ రాలేదు. అయితే పలు కుటుంబాలు వచ్చినప్పటికీ ఇక్కడ కొంతకాలమే ఉన్నట్టు తెలుస్తోంది. అప్పట్లో పాయకాపురం విజయవాడ శివారు ప్రాంతం. చుట్టూ ఇండ్లుండేవి కాదు, సరైన రోడ్లు, కరెంటు లేదు. వర్షాకాలం వస్తే మొత్తం బురదమయంగా ఉండేది. దీంతో వచ్చిన అడపాదడప కుటుంబాలు కూడా తిరిగి వెళ్లిపోయాయి. అలా పాకిస్తాన్ కాలనీ మొత్తం నిర్మానుష్యంగా మిగిలిపోయింది. ఇదిలా ఉంటే 3 దశాబ్దాల క్రితం పాయకాపురం ప్రాంతాన్ని బుడమేరు వరదలు ముంచెత్తాయి. ఆ సమయంలో చుట్టుపక్కల చాలా ప్రాంతాలు నీట మునిగాయి. అయితే పాకిస్తాన్ కాలనీ మిగిలిన ప్రాంతాల కంటే ఎత్తులో ఉండేది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో వరదలకు నష్టపోయిన కుటుంబాలకు ఇక్కడికి తరలించారు. అలా వచ్చిన ప్రజలు అక్కడే స్థిరపడిపోయారు. అప్పుడు 40 కుటుంబాలతో ఏర్పడిన ఈ కాలనీ ప్రస్తుతం 58 కుటుంబాలు నివాసముంటున్నాయి. ఈ కాలనీలో ప్రస్తుతం 58 కుటుంబాలు నివాసముంటున్నాయి. 2012లో అప్పటి సీఎం వైఎస్ఆర్ 8 మందికి రిజిస్ట్రేషన్తో కూడిన ఇళ్ల పట్టాలు అందజేశారు. ఆ తర్వాత చంద్రబాబు సర్కార్ 32 మందికి బీఫామ్ పట్టాలు మంజూరు చేసింది. ఇప్పటికీ 17 ఇళ్లకు ఎటువంటి పట్టాలు లేవు. ఇదిలా ఉంటే పాకిస్తాన్ కాలనీ అన్న పేరే ఇప్పుడు ఆ కాలనీ వాసులకు చిక్కులు తెచ్చి పెడుతుంది. ఇతర దేశాలకు వెళ్లాలన్నా, ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలన్నా పాకిస్తాన్ కాలనీ పేరు చూసి రిజెక్ట్ చేస్తున్నారు. దీంతో చాలా మంది ఉపాధిని కోల్పోయారని వాపోతున్నారు. ఈ క్రమంలోనే తమ కాలనీని భగీరథ కాలనీకి మార్చాలని ఆ కుటుంబాలు ప్రభుత్వాన్ని చాలా కాలం నుంచి కోరుతున్నాయి.